ఏలూరులో వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళ తన భర్తతో కూలీ పనుల నిమిత్తం ఏలూరు వచ్చినట్లు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. పగలు పని చేసుకుంటూ రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వీరిపై ఈ నెల 17న అర్ధరాత్రి ముగ్గురు యువకులు వారితో మద్యం సేవించారని, భర్త నిద్రించిన అనంతరం ఆమెపై ఆ ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు యత్నించారని తెలిపారు. బాధిత మహిళను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్. అక్కడ శుక్రవారం రాత్రి నాడు ఆ రోజు శ్రావణ శుక్రవారం అవటంతో చాలా మంది ఆవిడికి భోజనం ఎక్కువ ఇవ్వటంతో ఆవిడ అక్కడ కూర్చొని ఉంటాం. వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక ముగ్గురు వ్యక్తులు అటు వెళ్తుంటే సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం వాళ్ళని కూడా రమ్మని చెప్పటం. సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం సేవించాలని ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్తతోటి డీల్ కుదిరించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ ఇట్లుండగా ముగ్గురు కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనిషిని చూసి వాళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముగ్గురు ముద్దాయిలు ఆమె నిద్రిస్తుండగా ఆమె బతకారానికి ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం, అదే చూసి ఆమె పక్కనే ఉన్న గోడ దూకటం, ఈ భర్త మీద కూడా అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం. ఇమీడియట్ గా భర్త రోడ్డు మీద పరిగెట్టుకొచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే 100 కాల్ చేయటం. వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్ గా ఆ విక్టిమ్ గార్డ్ని హాస్పిటల్కి పంపించి రక్తమవుతున్న విక్టిమ్ గార్డ్ని, సాధారణంగా ఈ ముద్దాయిలు కూడా ఎవరు ఊరి పేరు తెలియదు. వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ అప్రమత్తం అవటం, వాళ్ళందరినీ పట్టుకోవటం. ఆ విధంగా మొత్తం కూడా 3 hours లో మొత్తం 4 గంటల 50 నిమిషాల కల్లా మేము అందరిని కూడా రౌండప్ చేసి అదుపులో తీసుకొని దర్యాప్తు చేయటం